వెల్కమ్ టు ఐ న్యూస్ మీ సోనియా. భారత రాజకీయ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ పేరు ఒక అధ్యాయం అయితే నరేంద్ర మోదీ పేరు మరో అధ్యాయం అని చెప్పొచ్చు. స్వాతంత్ర తర్వాత కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న కాలంలో నెహ్రూ వరుస విజయాలు సాధించారు. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రభావం, కూటమి రాజకీయాలు, సోషల్ మీడియా యుగంలో మోదీ అదే స్థాయిలో కాకుండా మరింత కఠిన పరిస్థితుల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని బీజేపీ చెబుతోంది. జూన్ 10న మోదీ ఒక చారిత్రక మైలురాయిని చేరుకోబోతున్నారు. ఎన్నికల ద్వారా వరుసగా అధికారంలోకి కొనసాగిన ప్రధానమంత్రిగా నెహ్రూ రికార్డును అధిగమించబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నెహ్రూ మోదీ పోలిక దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘన విజయాలు సాధించారు. అయితే ఆ సమయంలో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కు పెద్దగా ప్రత్యర్థులు లేకపోవడం, జాతీయ ఉద్యమ వారసత్వం ఉండటం నెహ్రూ నాయకత్వానికి బలంగా నిలిచాయి. మరోవైపు నరేంద్ర మోదీ 2014లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి 2019లో మరింత బలంగా తిరిగి గెలిచారు. 2024లో కూడా ఎన్డీఏ కూటమిని అధికారంలో నిలబెట్టి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నెహ్రూ కాలం ఒకే పార్టీ ఆధిపత్య యుగం అయితే మోదీ కాలం బహుళ పార్టీలు, ప్రాంతీయ శక్తులు, కూటమిలో పోటీ యుగం. ఈ నేపథ్యంలో వరుస ఎన్నికల్లో విజయం సాధించడం మరింత సవాల్గా మారిందని వారు చెప్తున్నారు. జూన్ 10, 2026 నాటికి మోదీ ఎన్నికల ద్వారా నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రధానమంత్రిగా నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు. మోదీ 4399 రోజుల నిరవధిక ఎన్నికైన ప్రధానమంత్రి పదవీ కాలాన్ని పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించబోతున్నారని జాతీయ మీడియా నివేదించింది. అయితే ఈ పోలికపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు నెహ్రూ దేశ నిర్మాణానికి పునాదులు వేశారని, ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర అపారమని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను పెంచిన నాయకుడిగా మోదీని ప్రశంసిస్తున్నారు. ఇలా నెహ్రూ, మోదీ ఇద్దరు తమ తమ కాలాల్లో భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహానేతలుగా నిలిచినా వారి కాలాలు, పరిస్థితులు, సవాళ్లు పూర్తిగా భిన్నమైన అభిప్రాయం రాజకీయ పరిశీలకులలో వ్యక్తమవుతోంది. నెహ్రూ యుగం ముగిసిన చోట మోదీ యుగం కొత్త రికార్డులతో చరిత్రను తిరగరాస్తోందా? ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్.